ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున వందనాలు. నా దీనోత్సవపేట కంబంపాలెం దేవుని సంఘం నుండి ఈ యొక్క పరిచర్యను చేయడానికి దేవుడు నాకు సదవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరిశుద్ధుడ పరలోకమందున్న నా తండ్రి, నా దేవుడా, ఇదిగో తండ్రి, చదువులేని పామరుడైన నన్ను మీ కుమారునికి సాక్షిగా ఉండడానికి మీరు ఎన్నికించుకొని తండ్రి, నా తల్లి గర్భములో నిర్ణయించి నా తల్లి గర్భం నుండి నేలన పడి మొదలుకొని ఈ క్షణం వరకు నన్ను సజీవుల లెక్కల్లో ఉంచి మీ కుమారునికి సాక్షిగా ఉండడానికి, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధరణ ఆరోహణ రాకడ విషయాలను ప్రకటించడానికి మీరు ఎన్నికించుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడడానికి నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచనలు మీరు నాకు అనుగ్రహించి తండ్రి, నేను ఏం మాట్లాడాలో ఆ మాటలు మీరే నా ద్వారా మాట్లాడించండి తండ్రి. అదేవిధంగా మీ యొక్క సంఘస్థులు విని విశ్వసించి వాక్యానుసార జీవితం జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశము నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే. అంటే ఇంపార్టెంట్ అయినటువంటి దేవుడు ఒకడే ఉన్నాడు. ఆ ఒకడే మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ ఒక పరిశుద్ధ గ్రంథమే బైబిల్. అంటూ పాత నిబంధన అంటూ కొత్త నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, ఈ రెండుని దేవుడు యాడ్ చేసి పరిశుద్ధ గ్రంథంగా ఇచ్చాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము అనుసరిస్తున్నటువంటి వారమే పరలోక రాజ్యం చేరుతామని కూడా ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశము ఏమిటంటే, స్త్రీకి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. మన అంశం అది. స్త్రీకి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఈ బహుమానము దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇచ్చినటువంటి బహుమానము ఎవరు తీసుకుంటున్నారు? అర్థమవుతుంది కదా? ఎంతోమంది ఉన్నత స్థాయి కలిగిన వారే కానీ, లేక దినస్థితిలో ఉన్నటువంటి వారైనా కానీ, వివాహం అనబడినటువంటి దానికి పిలిచినప్పుడు మనము గిఫ్ట్లు ఇస్తామండి. ఎవరికి ఇస్తున్నాం? పెళ్లి కుమారుడికి, పెళ్లి కుమార్తెకి, మనకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తున్నాం. పెళ్లి కుమారుడికైనా పెళ్లి కుమార్తెకైనా. అదేవిధంగా స్త్రీకి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి అంశంలో ఉన్నాం మనం. ఈ యొక్క అంశము మనము చాలా జాగ్రత్తగా వినుడు వలన విశ్వాసం కలగజేసుకొని ఇలాంటి ఫీచర్లు పొందా అనేటువంటిది మనము ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంశము స్త్రీకి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అయితే దేవుడిచ్చు బహుమానమైనటువంటి యొక్క గర్భఫలము గురించి పాత నిబంధనలు, కొత్త నిబంధనలు రెండు వాటిల్లో ఉన్నాయండి. ఈ రెండు యాటై ఉంటేనే పరిశుద్ధ గ్రంథం. ఈ రెండు యాటై ఉంటేనే మనము దేవుని యొక్క బిడ్డలం. రెంటిలో ఏ ఒక్కటి మనము
కాదనకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్పాడు, రెండు మనకి అవసరమైన దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటివి మనం అనుసరించాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశంలో నేను చెప్పేటువంటి మాటలు ఈ వచనాలు ఈ యొక్క అధ్యాయాల్లో ఉంటాయని రాసి పెట్టాను. ఒకసారి మీకు నేను వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 25వ వచనం. ఈ 3 వచనాలు చదివితే ఈ 3 వచనాలలో 3 పురుషుల పేర్లు ఉంటాయండి. ఆ 3 పురుషుల పేర్లు ఏమిటనగా కయీను, హేబెలు, షేతు అనేటువంటి ఈ 3 పురుషుల పేర్లు ఉంటాయి. ఆ తర్వాత వారికి తోడబుట్టినటువంటి స్త్రీలు ఉన్నారు. వాళ్ళ గురించి బైబిల్లో రాసి లేదు, కానీ ఉన్నారు. కాబట్టి అయితే దేవుడు స్త్రీకి గర్భఫలము బహుమానంగా ఇస్తున్నాడు. ఈ బహుమానంగా ఇచ్చినటువంటి ఈ యొక్క గర్భఫలమైనటువంటి పురుషుడు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్లుగా ఆయనకు ఇష్టడుగా జీవించినటువంటి వారే పరలోక సంబంధమైనటువంటి వారు. ఆయనకు ఇష్టలు కానటువంటి వారు పాతాళానికి సంబంధించినటువంటి వారు. అయితే ఈ యొక్క అంశము స్త్రీకి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అనేటువంటి అంశంలో ఆది దంపతులైన హవ్వ ఆదాముకి పుట్టినటువంటి ఫస్ట్ కుమారుడు కయీను, 2వ కుమారుడు హేబెలు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క కయీను అనేటువంటి అతను భూమి సిద్ధం చేసుకునేటువంటి వాడు. హేబెలు అనేటువంటి అతను గొర్రెల కాపరి. వారికి బాల వయసు నుండి యవ్వన వయసు వరకు మంచి ఫ్రెండ్షిప్గా పెరిగినటువంటి వారు, అన్నదమ్ములు మంచి దోస్తుగా ఉన్నటువంటి వారు, దేవుని యొక్క బిడ్డలుగా ఎదిగినటువంటి వారు. అయితే ఒక దినాన దేవునికి అర్పించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు కయీనేమో దుష్టుడి యొక్క ఆలోచనలో పడిపోయి దేవునికి మంచి విత్తనాలు, మంచి ఫలము తీసుకొచ్చి అర్పణ ఇవ్వకుండా పనికి రానటువంటిది తీసుకొచ్చి అర్పణది ఇచ్చాడు. హేబెలేమో దేవుని యొక్క ఇష్టానుసారుడైనటువంటి అతను, దేవుని మనిషి, దేవుడిచ్చిన గర్భఫలము తనకున్నటువంటి మందులో కొవ్విన వాటిని కొన్ని తీసుకొచ్చి దేవునికి బలి అర్పిస్తే దేవుడు హేబెలు బలిని అంగీకరించి కయీని అర్పణను దర్శించినందుకు వారి ఇద్దరిలో వ్యత్యాసం ఏర్పడ్డదండి. ఆ వ్యత్యాసం ఏంటంటే సత్క్రియ, దుష్క్రియ. సత్క్రియ చేసినటువంటి అతనికి, దుష్క్రియ చేసినటువంటి అతనికి విభేదాలు కలిగి ఉండటం, కోపతాపాలు రావటం ఏర్పడ్డది. ఈ యొక్క కోపతాపాలలో ఈ యొక్క కయీను హేబెలు మీద పడి చంపేశాడండి. చూడండి,
దేవుడిచ్చినటువంటి గర్భఫలమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఒక హేబేలుని దుష్టుడి సంబంధమైనటువంటి ఒక కయ్యను చంపేశాడు. అప్పటి నుండి దుష్టస్థం ఏర్పడ్డదండి సహోదరుల మధ్య. ఆల్రెడీ అవాదములు చేసినటువంటి దుష్టత్వం నుండి నడుస్తూనే వస్తుంది ఈ యొక్క నడవడి ఆనాటి నుండి ఈనాటి వరకు. అయితే ఆ తర్వాత 25వ వచనములో, అదే 4వ అధ్యాయము 25వ వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని అతనికి షతు అని పేరు పెట్టబడ్డాడు. ఈ షతు దేవుని యొక్క చిత్తానుసారుడిగా జీవిస్తున్నటువంటి అతనిలో నుండి నోహు తాతను తీసుకొచ్చాడు. ఈ నోహు తాత ద్వారా జలప్రయం వచ్చి లయమైపోయినటువంటి విధానం చూస్తున్నాం. ఈ నోహు తాత 3 కుమారులు 3 కోడళ్ళు, తన భార్య రక్షణ పొంది దేవుని వాక్యానుసారంగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నా కానీ ఈ భూమి పైన దురాత్మ శక్తులు ఆవరించి ఉంటాయంటండి. దైవ శక్తులు ఎలా ఉన్నాయో దురాత్మ శక్తులు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే తేడా ఏమిటి అంటే దైవశక్తిని మించలేవు ఈ యొక్క దురాత్మ శక్తులు. ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి, మన కంటికి కనిపించవు. అర్థమవుతుందా? ఈ దురాత్మ యొక్క రూపాలు మనకి కంటికి కనిపించవు, దైవ స్వరూపాలు మన కంటికి కనిపించవు. కాకపోతే ఒక మనిషిలో చూడగలుగుతాం. దైవ చిత్తానుసారమైనటువంటి క్రియలను, దురాత్మ చిత్తానుసారమైనటువంటి క్రియలను, దురాత్మ సంబంధమైనటువంటి క్రియలు జరిగించేటువంటి వారు దుష్టుని సంబంధులు, దైవ చిత్తానుసారమైనటువంటి క్రియలు జరిగించేటువంటి వారు దైవ సంబంధులు. అయితే ఇది ఇలా ఉండగా ఆనాటి నుండి ఈనాటి వరకు మన క్రీస్తుపురం నుండి క్రీస్తు శాఖం వరకు ఈ యొక్క విధానం నడుస్తూ వస్తుండగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మరలా జ్ఞానించుకుందాం. అదే బీసీ అనగా పాత నిబంధన దావీదు రాజు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథము. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తెరిచి చదువుకున్నటువంటి వారు చదవండి, చదువులేనటువంటి వారు వినండి, విశ్వసించండి. నేను చదివి వినిపించాలనే ఒక వచనం ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం, కుమారులు యెహోవాను గ్రహించు స్వస్థము. ఎవరంటండి? కుమారులు యెహోవాను గ్రహించు స్వస్థము. ఆది దంపతులైనటువంటి అవాదాములకు కయీను హేబెలు షేతుని ఇచ్చాడు. యెహోవాను గ్రహించినటువంటి స్వస్థము. అదేవిధంగా కుమారులను కుమార్తెలను కనేటువంటి స్త్రీల గురించి వస్తుందండి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఏంటంట? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దుష్టుడు ఈడండి, గర్భఫలాన్ని దుష్టుడు ఈడు. ఒకవేళ ఈ యొక్క చెడు జనము, ఈ యొక్క చెడు లోకంలో, ఈ చెడు విధానంలో పడిపోయినటువంటి వారు మేనర్లైనా కానీ, యవ్వనులైనా కానీ, ఎవరైనా కానీ ఈ యొక్క
భూసంబంధమైనటువంటి చెడు ప్రేమలో పడిపోయినటువంటి వారు వారి యొక్క చెడు కార్యాల వల్ల వారి ప్రతిఫలం వాళ్ళు పొందుతారు. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి ప్రేమలో పడినటువంటి వారు దేవుని యొక్క చిత్తానుసారంగా నెరవేర్చుకోగలిగేటువంటి వారు. అంటే ఏమిటంటే అది దాని గురించి నేను మన వినుకొండ రోడ్లో కలవర టెంపుల్ సతీష్ కుమార్ గారి యొక్క ప్రసంగం వినడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలండి. సెక్స్ లవ్ మ్యారేజ్ ఇంటూ మ్యారేజ్ సెక్స్ లవ్ రైట్ అదవుతుందండి, లేదా లవ్ మ్యారేజ్ సెక్స్ రైట్. ఇలాగా దైవ చిత్తానుసారమైనటువంటి విధానం ఉంటే దేవుడు ఆశీర్వదింపబడతాడు, స్త్రీ పురుషులను ఎవరికైనా కానీ. అయితే ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క గర్భఫలము కుమారులు దేవుడు అనుగ్రహించు స్వస్థము, కుమార్తెలు దేవుడు అనుగ్రహించు స్వస్థమే. కానీ కుమారుల గురించే రాయబడుతుంది, కుమారుల గురించే చెప్పబడుతుంది. ఎందుకంటే కుమారులే దేవునికి ఇష్టలైనటువంటి వారు, కుమార్తెలు కూడా ఇష్టలైనటువంటి వారే. కాకపోతే మేము ఇంపార్టెంట్గా తీసుకోవాల్సినటువంటిది ఎవరంటే ఏంటంటే దేవుడు ఆదిలో స్త్రీని చేయలేదండి, పురుషుని చేశాడు. దేవుడు పురుషుడు కాబట్టి ఆయన స్వరూపాన పురుషుని చేశాడు. కాబట్టి పురుషుడు అనబడినటువంటి వారే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని కార్యాలు జరగాలంటే పురుషుల ద్వారే. 99% పురుషుల ద్వారే, లేదా 90% పురుషుల ద్వారే, ఒక 10% లేడీస్ ద్వారా జరగవచ్చు. అయితే ప్రేమైనటువంటి సహోదరులారా, ఇప్పుడున్నటువంటి మన అంశము స్త్రీకి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఈ యొక్క బహుమానములో పురుషుడు దేవునికి ఇష్టలైనటువంటి వారంట. అయితే ఇష్టలైనటువంటి ఈ యొక్క పురుషులు, ఈ యొక్క మగవారు ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు ఇష్టలుగా ఉంటారు అనేటువంటి అంశం మనం ఒకసారి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క క్రీస్తు శకము అపొస్తలుడైన మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం మొత్తం చదువుకుంటే మీకు అందులో నేను చెప్పేటువంటి మాటలు ఉంటాయండి. 24వ వచనం ఒకసారి నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 24వ వచనం అపొస్తలుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని వెడల వానికి మేలని చెప్పెను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క వాక్య భావం మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు క్రీస్తు పూర్వం చివరిలో జన్మించి క్రీస్తు శకంలో 30వ సంవత్సరమున సువార్త ప్రారంభించినప్పుడు ఆయన దేవుని యొక్క బోధ చేసేటప్పుడు అనేకులైనటువంటి వారు జనులు ఆయన బోధన వినడానికి వచ్చినటువంటి వారిలో ఆయన ఎన్నికించుకున్నటువంటి వారు
చాలామంది ఉన్నారండి. 70 మంది శిశువులను ఆయనకు సాక్షులుగా ఇద్దరిని పంపించాడంట. ఆ తర్వాత ఆయన మరణానికి సాక్షులుగా ఉండేటువంటి వారు 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నాడు. వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు. ఈ అపోస్తులలో 11 మంది మాత్రము దైవ చిత్తానుసారమైనటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి వారండి. ఈ 11 మంది శిష్యులు, ఈ 11 మంది అపోస్తులు, ఈ 11 మంది అపోస్తులలో ఆ కాలంలో క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో సముద్రము దాటి మన తమిళనాడు లేక మద్రాస్ లేక చెన్నై పట్టణానికి వచ్చాడంటండి మన తోమ గారు. తెలుగులో తోమ, తమిళంలో పిలుస్తారు థామస్ అని. థామస్ గారు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే మన ఇండియాకు వచ్చి ఆయన యొక్క సాక్షిగా మరణించాడండి. కానీ ఈ 12 మంది శిశువులలో ఒక దుష్టుడున్నాడు. చూడండి, ఎందుకని ఉన్నాడు చెప్పండి. 70 మందిని పంపించినప్పుడు 70 మంది తిరిగి వచ్చారు, బాగానే ఉంది. 70 మంది మంచిగానే ఉన్నారు. ఆయనకు సాక్షులుగా ఉండడానికి మాత్రం, అత సాక్షులుగా జీవించడానికి మాత్రం 12 మందిని ఏర్పరచుకుంటే 11 మంది అత సాక్షులయ్యారు. ఇక ఒకడు మిస్టేక్ అయ్యాడు. ఆ మిస్టేక్ ఎందుకు అయ్యాడు? వాని తల్లి తండ్రి వానిని కన్నారా లేదా? ఆలోచించండి మీరే. స్త్రీకి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు యెహోవా ఇచ్చు స్వస్థము. ఇక ఇస్కరియోతు యూదా తల్లి, ఈ ఇస్కరియోతు యూదా తండ్రి దైవభక్తి అనుసారులు కారు మనకు తెలియదు. అది దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ దైవ చిత్తానుసారమైనటువంటి వారు అయినా ఈ యొక్క ఇస్కరియోతు యూదా తల్లికి గర్భఫలాన్ని ఇచ్చి పిండాన్ని ఇచ్చి ఆ పిండాన్ని 9 మాసాలు తన తల్లి గర్భంలో కాపాడి నేలన పడినది మొదలుకొని యేసు ప్రభు 12 మంది శిశువులలో ఒకటిగా చేరడానికి కూడా అవకాశాన్ని కలుగజేయించి యేసు ప్రభు బోధన చేస్తున్నటువంటి సమయంలో ఆయన అక్కడి కొరకు జనులు డబ్బు ఇస్తుంటే ఆ డబ్బుని యేసు ప్రభు దగ్గర పెట్టుకోకుండా లేక మిగతా 11 మంది శిశువులకి ఇవ్వకుండా ఈ ఇస్కరియోతు యూదా దగ్గరే ఆ డబ్బు సంచుంచాడంట. ఎందుకు ఉంచాడు? ఉంచాల్సిన అవసరం ఏమిటి? ఆల్రెడీ దేవునికి తెలుసంట. ఏమని తెలుసో తెలుసా? నాకు చెప్పాడు దేవుడు, మోషే వాని తల్లి గర్భంలో పిండాన్ని చేసింది నేనే, 9 మాసాలు కాపాడింది నేనే, తల్లి గర్భం నుండి నేలన పడినది మొదలుకొని యేసు ప్రభు శిశువులలో ఒకటిగా చేరడానికి నడిపించింది నేనే. యేసు ప్రభు చెప్పినట్లుగా 11 మంది శిశువులకు అవక ధన సంచి ఇవ్వకుండా ఆ యొక్క ఇస్కరియోతు యూదాకి ఇప్పించింది నేనే. వానికి చెడు గుణాన్ని పుట్టించింది నేనే. ఎప్పుడు పుడుతుంది చెడు గుణం? తల్లి గర్భం నుండి పడ్డప్పుడు పుడుతుందా? బాల వయసులో పుడుతుందా?
యవ్వన వయసులో పుడుతుందా? మీరే ఆలోచించుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మంచి టెక్నికల్, మంచి తెలియగలిగినటువంటి వారు. బాల వయసులో ఎవరికి ఇది తప్పు అది ఒప్పు తెలియదండి. తెలుస్తుందా? తెలియదు. ఒక ఏజ్ వస్తుందండి. తల్లి గర్భంలో నాండి నేలన పడినది మొదలుకొని 6 మాసాలు, 1 సంవత్సరము, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇలాగా ఏజ్ పెరిగే కొంది జ్ఞానం పెరుగుతుంటుంది. జ్ఞానం పెరిగే కొంది దేవ చిత్తానుసారమా, దయ చిత్తానుసారమా అనేటువంటి టెస్టింగ్లో ఉంటాడండి. అయితే ఈ యొక్క ఇస్కరియోతు యూదా దయ చిత్తానుసారంలో పడిపోయాడండి. దుష్టుడి సంబంధి అయిపోయాడు. ఆ వాడి వద్ద ఉన్న డబ్బు సంచిలో వేయబడినటువంటి దాన్ని దొంగిలిస్తూ వచ్చాడంట. వాని జీవితం అలా ఉంది. ఇంకా ఒక మాటతో చెప్పాలంటే వానికి ఆ డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బులు దొంగిలించింది చాలక ఏమి చెయ్యాలా నేను, ఎలాగా? శాస్త్రులు పరిచారకులు మాత్రం ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన అనుసరించేటువంటి వారు దాన్ని పట్టుకొని ఆడబడేటువంటి వారు యేసు ప్రభువుని చంపాలని చూస్తున్నారే, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచన పుట్టిందంట. దురాలోచన. అంటే ఇది దురాలోచన కాదండి, వాక్యానుసారమైన ఆలోచన. దేవుడు దుష్టునికి అప్పగిస్తాడు. దేవుడు చూసినంతసేపే చూస్తాడు. 1-2 మార్లు హెచ్చరిస్తాడు. వినకపోతే సాతానికి అప్పగిస్తాడు. సాతానికి అప్పగించిన వాని యొక్క జీవితం ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక్కడేందో సుఖంగా అనుకుంటాడేమో, సుఖ సంతోషం అనుకుంటాడేమో. ఎరి ధనవంతుడు దరిద్రుడు రాజుడు స్టోరీ తెలుసుగా. లేక ఈ భూమి పైన ఆస్తి కలిగిన వాడి యొక్క జీవితం గురించి తెలుసుగా. పేదరికంలో ఉన్నటువంటి వాడి గురించి తెలుసుగా. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే యవ్వన వయసుకు వచ్చాడో, అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తూ దేవుడు నిజ దేవుడని నమ్ముకుంటూ ఆయన యొక్క వాక్యానుసారంగా అనుసరించాలని ఎప్పుడైతే ఆలోచనలో పడ్డాడో అప్పుడు దుష్టుడు లాక్కున్నాడు. ఈ దుష్టుడు లాక్కున్నటువంటి విధానము దైవ చిత్తానుసారమైనటువంటిది. అందుకని కొన్ని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. వాని ఉద్యోగం వేరొకటి తీసుకొనును గాక, వాని పిల్లలు దేశ దింబుర్లైపోవును గాక, వాని భార్య విధవరాళ్ళవును గాక, వానికి కలిగినటువంటి ఆస్తి అమ్ముకోబడును గాక. ఇలాంటి లేఖనాలు నెరవేర్చడానికి దేవుడు యాడ్ చేసుకున్నాడండి ఈ ఇస్కరియోతు యూదాని. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ మనుషుడు పుట్టి ఉండని వెడల వానికి మేలు. ఎలాంటి మరణం పొందాడో తెలుసా? ఆ 30 ఎండి నాణ్యాలు దేవాలయంలో విసిరేసి వెళ్ళి నడిమికి బద్దలయ్యి పేగులు బయటకు వచ్చి చచ్చాడంటండి. అవి కానుక పెట్లో వేయొద్దని చెప్పి కుమ్మరి వారి పొలాన్ని కొన్నారు. ఇది పాత నిబంధనలు రెఫరెన్సులు, అనగా పాత నిబంధనలు నెరవేర్చేటువంటి విధానం క్లైమాక్స్కి వచ్చిందనమాట. ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి అన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు దేవుడు.
అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు మోషేతోటి, మోషే ఈ జనులు నిన్నే కాదు వారు విసర్జించింది, నన్నే విసర్జించారు. నేను ఇక ఒక పని చేస్తాను, నేనే వారి వద్దకు వస్తాను, వారి యొక్క భారాన్ని మోసుకుంటాను, నీలాంటి ఒక శిశువుడిగా వస్తాను అని చెప్పి దేవుడు చెప్పినట్లుగా ఈ విధంగా వచ్చాడు దేవుడు ఈ లోక పాపాలని మోసుకోవడానికి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దుష్టుడైనటువంటి ఒక ఇస్కరియోతు జీవితం మనకొద్దు. 11 మంది అపోస్తలులు హతసాక్షులుగా ఈ లోకంలో జీవించారు. మన ఇండియాలో మరణించాడు మన అపోస్తలుడైన తోమా గారు, తమిళ భాష తమాస్. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే ఇండియాలో యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధాన ఆరోహణ రాకడ విషయాలు ప్రకటింపబడ్డాయి. రోగాన్యుడా అనేకమైనటువంటి దురాలోచనలు పెట్టుకొని బైబిల్ జోలి రాకాకు, క్రైస్తవుల జోలి రాగాకు, వచ్చావంటే అనుభవిస్తావు. మీ పితారులు అనుభవించి ఇదైపోయారు, నువ్వెంత. కాబట్టి నీ పని ఏందో నువ్వు చేసుకో, మా ప్రసంగం ఏందో మేము చేసుకుంటాం. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రకటిస్తాం. ఛాలెంజ్ చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవుల జోలి రావద్దు. క్రైస్తవులే నిజ దేవుని బిడ్డలు. క్రైస్తవులే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి వారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి అంశం స్త్రీకి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఈ బహుమానము చాలా గొప్పది. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో, క్రీస్తు పూర్వం క్లైమాక్స్లో బాప్తిసమిచ్చు యోహాను గారి యొక్క జననం గురించి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఎంతో గొప్పగా రాయబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. అదేవిధంగా ఈ క్షణాన, ఈ యొక్క దినాన ఎంతమంది అయితే తల్లిదండ్రులు అవుతున్నారు, కుమార్తెలు పుడుతున్నారు, వారు ధన్యులే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. వారిని దైవ చిత్తానుసారమైన పిల్లలుగా పెంచుకోవాలని దేవుడు కోరుచున్నాడు. దైవ చిత్తానుసారమైన పిల్లలుగా పెంచుకుంటేనే మనకి ధన్యత. సాతాను యొక్క ఆలోచనలో పడిపోతే వారి యొక్క యవ్వన వయసులో వారిని మళ్ళించాలంటే మనకి కష్టమే. అది సాధ్యము దేవునికే. దేవుడు మళ్ళించాలి అనుకుంటే మళ్ళిస్తాడు, లేదు దీనిని లయపరచాలి అనుకుంటే లయపరుస్తాడు. అదంతా దేవుని చిత్తం. నీ ఇష్టం నా ఇష్టం కాదు. నాకు మాత్రం ఒకటే ఒక పని ఇచ్చాడు దేవుడు. మోషే, నువ్వు ఏమి చెయ్యొద్దు. ఇక ఏడి మోషే లేక బిషి మోషేది కూడా దేవుడు ఒకటే ఒక మాట ఇచ్చాడు. బిషి మోషే నువ్వు ఏమి చేయొద్దు, ఏడి మోషే నువ్వు ఏమి చేయొద్దు. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటి. ఆ ఒక్కటి ఏమిటంటే, నేను మీకు ఇచ్చేటువంటి మాటలను జనులకు తెలియపరచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలగజేసుకున్నవాడు రక్షించబొందుతాడు.
విననివాడు లయపరచబడతాడు. మోషే, బీసీ మోసే పాపం జనుల కోసం అబ్బాయిలు తిరగబడి జనులయ్యా, వీళ్ళతోటి నేను సమస్య పొందలేకపోతున్నాను, వీరు వినని వారయ్యా, నన్ను నువ్వు వీరికి ఎందుకు ఎన్నికిచ్చావయ్యా అని అడిగితే దేవుడు అంటున్నాడు, అయితే నేను నీ మాట వినను వాళ్ళని లయపరుస్తానని చెప్పి లయపరిచేశాడు. ఈ ఏడి మోషే కూడా ఒకటే అడుగుతున్నాడు, లయపరచొద్దయ్యా, వారికి మారు మనసు కలగజేసి వారి యొక్క చెడు క్రియలు మానుకొని నీ బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని నేను దేవునితో మనవి చేయుచున్నా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క పిల్లలను వెదిగించాల్సినటువంటి నడిపించాల్సినటువంటి మార్గంలో నడిపిస్తే వృద్ధుడైనా కానీ ఆ ఒక మార్గాన్ని విడవడంట. కాబట్టి దేవుని యొక్క మార్గంలో నడిపించండి. గర్భఫలము దేవుడి శుభమానము. పురుషులే కానీ స్త్రీలే కానీ లేక మగబిడ్డలే కానీ ఆడబిడ్డలే కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మన జీవితాలు దేవునికి సమర్పించుకొని వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న నా తండ్రి అయినా దేవుడా, చదువులేని పామరుడైన నన్ను మీ కుమారునికి సాక్షిగా ఆయన యొక్క జనన మరణ పునరుద్ధాన ఆరోహణ రాకడ విషయాలను ప్రకటించు గొప్ప భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. లోక పాపములు మోసిన వాడు మీ కుమారుడే తండ్రి. మమ్మలను మగబిడ్డలంగాను ఆడబిడ్డలంగాను నిర్మించిన వాడు నీవే తండ్రి. నిర్మించి బాల వయసు నుండి యవ్వన వయసు వచ్చి, యవ్వన వయసు నుండి ఉద్దత్యం వచ్చి మరణించే వరకు నీ యొక్క దక్షిణాస్తము కింద స్వయిచ్చితంగా నీ బిడ్డలంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇప్పటి వరకు మీ యొక్క సంఘస్థులతో నేను మాట్లాడిన మాటలలో తప్పు ఒప్పులేమనుంటే నన్ను మీరు క్షమించండి తండ్రి. అదేవిధంగా సంఘస్థులు నన్ను క్షమిస్తారు. మీరు ఒకరిని ఒకరు క్షమించుండి అని చెప్పి ఉన్నారు తండ్రి. క్షమబుద్ధి కలిగి జీవించండి అని చెప్పి ఉన్నారు తండ్రి. కనుకనే తండ్రి, స్త్రీకి గర్భఫలము మీరిచ్చు బహుమానం అనే అంశంలో మీ యొక్క చిత్తానుసారంగా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. తండ్రి, మరలా మీ యొక్క సంఘస్థులతో మాట్లాడే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. మీరు నాకు అనుగ్రహిస్తే నేను మాట్లాడతాను తండ్రి. మాట్లాడటకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరే నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ చిత్తానుసారాన్ని నా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.